చాలామంది సన్నగా ఉన్న లావుగా కనిపిస్తారు. ఎస్పెషల్లీ ఫేస్‌లో రకరకాల మెడిసిన్స్ వాడటమైనా, లేకపోతే జెనెటికల్‌గానా విపరీతమైన స్ట్రెస్ తీసుకోవటం కూడా అంటే హార్మోనల్ చేంజెస్ అయినా కూడా ఎస్పెషల్లీ లేడీస్‌లో దవడల దగ్గర ఫ్యాట్ ఫార్మ్ అయిపోవటం, ఫేస్ అడ్డంగా అయిపోవటం, షేప్ అవుట్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. సో, ఈరోజు మీకు ఈ ఎపిసోడ్‌లో ఈ దవడల దగ్గర ఉన్న ఫ్యాట్ కంప్లీట్‌గా పోయి ఫేస్ టోన్ తగ్గి ఏమేమి ఎక్సర్సైజెస్ చేయొచ్చో మీకు ఈరోజు నేను చూపిస్తా. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో దవడల దగ్గర ఉన్న ఫ్యాట్ కంప్లీట్‌గా క్లియర్ అవ్వటానికి, ఫేస్ టోన్గా కనబడతాకి, సన్నగా కనబడతాకి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తా. ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి, దీన్ని ఫిష్ పోజ్ అంటాం. చీక్స్ని లోపల తీసుకోవటం, ఇలా బుగ్గల్ని లోపల తీసుకోవటం మూలన ఈ దవడల దగ్గర ఫ్యాట్ ఏదైతే ఉందో కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది, ఫేస్ టోన్డ్గా కనిపిస్తుంది. ఇలా ఫిష్ లాగా లాగి హోల్డ్. సో మీరు ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తున్నారో ఇక్కడ మీకు స్ట్రెచ్ తెలుస్తుంది. సో బుగ్గలు వేరు, ఈ దవడల దగ్గర ఫ్యాట్ వేరు. సో ఇది కంప్లీట్గా క్లియర్ అవుతాకి హెల్ప్ అవుతుంది. అలాగే పౌట్ అని అంటాం. లిప్స్ని ముందుకు పుష్ చేసి left, right, left, right, left, right, left, right. సో ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు కూడా ఇక్కడ మూవ్మెంట్ జరుగుతుంది. చేయంగానే ఫ్యాట్ బర్న్ అయిపోతుందని కాదు, చేయగా మజిల్స్ టోన్ అవుతాయి. సో చేస్తాం మూలన బ్లడ్ పంపింగ్ జరుగుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫేస్ గ్లో అవుతుంది. అలానే మూమెంట్ ఇచ్చినప్పుడు స్ట్రెచ్ అయ్యి ఇక్కడ ఏమైనా ఫ్యాట్ ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకొక ఎక్సర్సైజ్ ఉందండి, దాన్ని ట్యాపింగ్ అంటాం మనం. సో ట్యాప్ కానీ పించ్ కానీ ఇలా చేసినప్పుడు వెంటనే ఇది ఆక్యుప్రెషర్లో కూడా మీకు తెలుస్తుంది, బ్లడ్ పంపింగ్ జరగటానికి హెల్ప్ చేస్తుంది. నా బ్లో అండ్ ట్యాప్. అలాగే రివర్స్. ఇప్పుడు ద సేమ్ పించింగ్ ఎక్సర్సైజ్ కూడా మీ దవడల దగ్గర కానీ మీ ఫేస్ మీద ఎక్కడన్నా బుగ్గల దగ్గర ఫ్యాట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. అలాగే రివర్స్, రిలాక్స్. సో ఈ 3 సింపుల్ ఎక్సర్సైజ్తో ఈ దవడల దగ్గర ఉన్న ఫ్యాట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే బెస్ట్ టైం అండి బెడ్ టైం. ఈ ఎక్సర్సైజెస్ ఏవైనా ఫేషియల్ యోగా చేసేటప్పుడు ఫేస్ మాయిశ్చరైజర్ కానీ, లేదంటే న్యాచురల్ ఆయిల్స్ లైక్ బాదాం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఏవి లేని వాళ్ళు మీగడ రాసినా పర్లేదు. సో మాయిశ్చర్డ్ ఉంటే మూమెంట్ ఈజీగా అవుతుంది, అలాగే ఫేస్ న్యాచురల్గానే మాయిశ్చర్ అవుతుంది. సో దీంతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడైనా స్కిన్కి సంబంధించినవి ఏవైనా యంగ్గా కనబడాలి, రింకిల్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి, గ్లోగా కనబడాలంటే పైన ఒకటే కాదండి, లోపల నుంచి కూడా ఉండాలి. సో మీరు తినే ఆహారం, మీరు ఎంతసేపు నిద్రపోతున్నారో, స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా, వీటన్నిటి మీద మీ స్కిన్ ఆధారపడి ఉంటుంది. సో చాలామందికి హార్మోన్ చేంజెస్ ఎందుకు వస్తాయంటే విపరీతమైన స్ట్రెస్ తీసుకోవటం వలన. సో ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్. ఆ హార్మోన్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతున్నాయో, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, ఇంకేమున్నా కూడా ఇక్కడ ఫ్యాట్ ఫామ్ అయిపోతుంటా ఉంటుంది. సో అందుకోసమని మీరు కనీసం 8 hours అయినా స్లీప్ ఉండాలి, 8 గంటలైనా నిద్రపోండి, నీళ్ళు ఎక్కువ తీసుకోవాలండి. హైడ్రేషన్ స్కిన్ కేర్లో చాలా చాలా ఇంపార్టెంట్. స్కిన్ ఫ్యాట్ ఫార్మేషన్ అనే కాదు, రింకిల్స్ అనే కాదు, గ్లో లేదు, జీవం లేనట్టు కొంతమందికి ఉంటుంది, టయర్డ్ ఫేస్, ఇవన్నిటికీ బిగ్గెస్ట్ రీజన్ వాటర్ సరిగా తీసుకోకపోవటం. మీరు మంచినీళ్ళు ఎంత తీసుకుంటే అంత హైడ్రేటెడ్గా ఉంటుంది మీ స్కిన్. సో అట్లీస్ట్ మీరు 8 గ్లాసుల నీళ్ళైనా, లేదంటే 3 bottles ఆఫ్ వాటర్ అలా మెజర్ చేసుకుని తీసుకోండి. చలికాలంలో, ఎండాకాలంలో ఎలా దాహం వేసి ఎక్కువ తాగేస్తాం కాబట్టి, చలికాలంలో కానీ సీజన్ ఇప్పుడు పెద్దగా అంత ఎండగా లేదు కాబట్టి, సో చాలామంది ఏమనుకుంటారు అంటే తాగేసినట్టే అనిపిస్తుంది, కానీ తీరా చూస్తే కౌంట్ చూస్తే మాత్రం 2 bottles లేదంటే 4 glasses ఆఫ్ వాటర్ మాత్రం వెళ్తుంది.
సో మెజర్ చేసి తాగండి. సో దాట్ మీ బాడీకి ఇన్నఫ్ వాటర్ లోపలికి వెళ్తుంది. అలాగే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలండి. బీరకాయ కానీ, సొరకాయ కానీ, మన న్యాచురల్ ఫుడ్స్, జంక్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. మైదా కంటెంట్ ఉన్నవి, అలానే సింథటిక్ ఫుడ్, సోయా సాస్లు, అజినోమోటోలు, వీటికి కూడా మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది లాంగ్ రన్లో మీరు రెగ్యులర్గా తీసుకుంటే. సో హోమ్ ఫుడ్ తీసుకోండి, న్యూట్రిషియస్గా ఎక్కువ ఉండాలి. అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి ఖచ్చితంగా. ఈ సీజన్కి ఏం దొరుకుతాయి, సిట్రస్ మీకు వింటర్లో అయితే ఉసిరికాయ దొరుకుతుంది, లేదు అంటే లెమన్ దొరుకుతుంది. సో సిట్రస్, లెమనే కాకుండా ఆరెంజెస్ అలాంటివి ఏవైనా సిట్రస్ తీసుకోవటం వలన స్కిన్కి చక్కగా వైటమిన్ సి అందుతుంది న్యాచురల్గా. అలానే సన్ స్క్రీన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ మనకి డ్యామేజ్ అయితే క్యూర్ అయ్యేవి. అసలు డ్యామేజే చేసుకోకుండా ఉండాలి అంటే మన స్కిన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేయండి. బికాజ్ సన్కి తొందరగా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో రింకిల్స్ ఫామ్ అవ్వటమేనా, పిగ్మెంటేషన్, చాలా బాధపడుతూ ఉన్నారు అందరూ. సో కంపల్సరీగా సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ నేను చెప్పినట్టు కాస్ట్లీగా వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఏదైనా ఆయిల్స్ వాడండి, లేదు అంటే చక్కగా మీగడ అది వాడచ్చు, లేదా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మాయిశ్చరైజర్స్ దొరుకుతున్నాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఈ ఫేషియల్ ఎక్సర్సైజ్ రోజుకి ఎన్నిసార్లు చేయాలంటే ఒకసారి చేస్తే సరిపోతుంది, కానీ రోజు చేయాలి. ఒక్కరోజు 2 రోజులు చేస్తే చేంజ్ రాదు. కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు రోజు చేస్తే ఒక్క 10-15 డేస్లోనే మీకు దవడల దగ్గర ఫ్లాట్ కొంచెం క్లియర్ అయినట్టు కనబడుతుంది. అండ్ మీరు ఫేస్ని ఇలా స్ట్రైట్గా చూస్తే మీ చెవులు కనపడాలి. కొంతమందికి దవడల దగ్గర ఎంత ఫ్యాట్ ఫామ్ అవుతుందంటే వాళ్ళ ఇయర్స్ కూడా విజిబుల్గా కనపడవు, అలానే షేప్ అవుట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో మీరు ఎంతవరకు ఇవి చేయటం వలన మొత్తం ఏజ్ అంతా యంగ్, ఒక 5 years అయినా మీరు యంగ్గా కనపడతారు, వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. సో ఇది చేయటం వలన రెగ్యులర్గా అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఒక్క దవడల దగ్గర ఉన్న ఫ్యాట్ రిడక్షన్ ఒకటే కాకుండా రింకిల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాం, ఫేస్ న్యాచురల్గా కూడా గ్లో వస్తుంది. సో చూసారు కదా, ఇంత సింపుల్ టిప్స్, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ ఈ ఫేషియల్ యోగా చేసుకోవటం వలన ఖచ్చితంగా మీ ఫ్యాట్ ఏదైతే ఉందో ఫేస్ మీద అది పోతుంది, ఫేస్ న్యాచురల్గానే గ్లో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, మీ హిమ. ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం, అలానే అడ్వాన్స్ యోగా ఆసనాస్, బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్ ఇలాంటి ట్రీట్మెంట్స్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాసెస్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు.